అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సికి సంబంధించి తెలుగు కంటెంట్ అండి. ఇది రీసెంట్గా జరిగిన 2024 టెట్లోని సోషల్ స్టడీస్లో తెలుగు కంటెంట్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. కంప్లీట్గా సైకాలజీ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. టోటల్ మొత్తం 850 బిట్స్ మనకి ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడగలరు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కీప్ వాచింగ్. కల్లగురుడు గట్టు కర్మ చయంబులు, మధ్యగురుడు గట్టు మంత్రచయము, ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యము, విశ్వదాభిరామ వినురవేమ. ఉత్తమ గురువు అంటే ఎవరండి? యోగాన్ని ఉపదేశిస్తాడు. ఉత్తమ గురువు యోగాన్ని ఉపదేశిస్తాడు పద్యం ద్వారా. నెక్స్ట్, మంత్రి గలవాని రాజ్యము తంత్రము చెడకుండా నిలుచు దరచుగా ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీలుడినట్లు జరుగదు సుమతి. సమర్థుడైన మంత్రి లేని రాజ్యం ఇలాంటిది. అంటే కీలుడిన యంత్రానికి కీలు ఉంటుంది కదా, అది ఊడిన యంత్రంలా ఉంటుంది సమర్థుడైన మంత్రి లేని రాజ్యం. నెక్స్ట్ ఈ పేపర్లోనే అనాథ అనే రచనకు రచయిత్రి ఎవరు అంటే పావని నిర్మల ప్రభావతి. నెక్స్ట్, అడవిని ఊయలూగించే వాయురాగాలన్నీ విన్నాం, హోరు జలపాతాల బృందగానాలన్నీ అవతరించాం. పై పంక్తులు షేక్ ఖాజా హుస్సేన్ గారి ఏ వచన కవితలోనిది? చిరమాలిన్యం. వన్స్ మోర్. అడవిని ఊయలూగించే వాయురాగాలన్నీ విన్నాం, హోరు జలపాతాల బృందగానాలన్నీ అవతరించాం. పై పంక్తులు షేక్ ఖాజా హుస్సేన్ గారి ఈ వచన కవితలోనిది? చిరమాలిన్యం. నెక్స్ట్, తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. ఈ వాక్యంలో ప్రత్యక్ష కథనం ఏంటి అంటే నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు. నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు. నెక్స్ట్, ప్రముఖులు రాసిన లేఖల్లో సాహిత్య విలువలు ఉంటాయి. అలాంటి ఒక లేఖను పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రియమిత్రునికి. నెక్స్ట్, విపుల తేజస్సు మేత బహుళ విఖ్యాత యాచక పారిజాత అనే కుసుమ ధర్మన్న కొనియాడబడింది ఎవరిని అంటే భరతమాతనే. విపుల తేజస్సు మేత బహుళ విఖ్యాత యాచక పారిజాత అనే కుసుమ ధర్మన్న కొనియాడింది భరతమాతను. ఇక్కడ పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. ఫస్టుది నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి. నీటి మీద రాత నిజము దుర్జన మైత్రి. చేయుచుండగానే నశించుచుండ్రు. అదియే సజ్జనాలియందు జల్పితి మేని. రాత గీసినట్టే గీతగాదే. లాస్ట్ది. ఓకే, మొత్తం ఒకసారి చదువుదాం. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి, చేయుచుండగానే నశించుచుండు. అదియే సజ్జనాలియందు జల్పితి మేని. రాత గీచినట్లు గీతగాదే. నెక్స్ట్, మూళి పదానికి అర్థము రీతి. మూళి అనే పదానికి అర్థము రీతి. మౌనము దాల్పువాడు అనే ఉత్పత్తి అర్థం గల పదము మౌనము దాల్చువాడు అనే ఉత్పత్తి అర్థం గల పదం మౌని. స్థానము పదానికి వికృతి. స్థానము
చిరు పదానికి నానార్థాలు. చిరు అంటే నీకు ఇక్కడ చిరు అంటే పిలుచు, పిలుచు చీల్చు. ఓకే, చిరు పదానికి నానార్థం పిలుచు చీల్చు, పిలుచు చీల్చు. చిరు పదానికి నానార్థం పిలుచు చీల్చు. నది పదానికి పర్యాయ పదం ఏంటి అంటే ఏరు అవిషి, ఏరు అవిషి. నెక్స్ట్ శతపత్రంబుల మిత్రుని సుతుజంపిన వాణి బావ సునుని మామన్ సతతము దాల్చెడు నాతని సుతువాహన వైరి సున్నం బిదిగో. పై పొడుపు కథకు సమాధానం కుక్క అండి. నెక్స్ట్ క్రింది వానిలో జాతీయం కానిది అన్నాడు. ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్లు అనేది జాతీయము, రూపుమాపడం అనేది జాతీయము, కాలధర్మం చెందడం అనేది జాతీయము, అభ్యాసన కూసు విద్య అనేది ఇక్కడ జాతీయం కాదు. నా పెంపుడు ఏనుగు పేరు కరి, నాకొక పెంపుడు పావురం కూడా ఉంది, దాని పేరు చిత్రగ్రీవం. ఈ మాటలు ఏ పురుషులో? ఉత్తమ పురుష. నేను నా అనేది ఉత్తమ. పరులతో చెప్పి కోలును యుక్తముగాదు, గీత గీసిన ప్రత్యయము తృతీయ. తో అంటే తృతీయ. మాతృభూమి పాఠంలోని ఇతివృత్తం, మాతృభూమి పాఠంలో ఇతివృత్తము దేశభక్తి కుటుంబ విలువలు, దేశభక్తి కుటుంబ విలువలు. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఐలు పరమొగితే ఔకారం వచ్చేది వృద్ధి సంధి. ద్విరుక్త టకార సంధికి చెందనిది కట్టెదురు, కుట్టుసురు, చిట్టెలుక. ఇది కాదండి. ఈ మూడు మటుకి ద్విరుక్త టకార సంధి కానిది ఆప్షన్ 2. క్రింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఇక్కడ మనకి పారిజాత పుష్పము. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఇక్కడ మనకి పూర్వపదం ప్లేస్లో ఇక్కడ నదులు కానీ వృక్షాలు కానీ ప్రాంతాలు మొదలైన వాటి పేర్లతో సూచిస్తే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ పారిజాత పుష్పం అని కదండి, పారిజాత పుష్పము ఓకేనా, పూర్వపదంలో ఉంది కాబట్టి మనకిది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ విరాగి తన రాగి పాత్రను వదిలిపెట్టాడు. ఈ వాక్యంలో అలంకారం యమకం. ఇగో చూడండి, రాగి ఓకే, యమకం. నీ పలుకులు నభోమండలాన్ని సృష్టిస్తున్నాయి. ఇందులో అలంకారము నభోమండలాన్ని సృష్టిస్తున్నాయి అంటే ఇక్కడ అతిశయోక్తి అలంకారం. ఉత్పన్నమాల పద్యంలో మొత్తంలో ఉండే ద్వయక్షర గణాలు 4. ఉత్పన్నమాలలో ఉండే ద్వయక్షర గణాలు 4. పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టినీని బిగియ బట్ట వలయు, పట్టి విడువ కన్నా బడిచచ్చుటయే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో చెప్పిన అంశం ఏంటి అంటే పట్టుబడితే విడవకూడదు. నెక్స్ట్ దామే ఒత్తురార్దులు క్రమమెరిగి దాత కడకు రమ్మన్నారా, కమలంబున కొలనికి భ్రమరాంబుల నచ్చుతేంద్ర రఘునాథ నృపా. పై పద్యం ఆధారంగా కవి అర్ధిని వీరితో పోల్చాడు. అర్ధిని భ్రమరం. ఏకపాద మకుటంగల శతకాలు కాళికాంబ సప్తసతి ఆంధ్రపుత్ర శతకము. ధర్మబోధ పాఠం దీని నుండి గ్రహించబడింది అంటే శ్రీ మద్రాంధ్ర మహాభారతం ఆదిపర్వం చతుష్టాశ్వం.
కవులు వారి రచనలు. వెన్నెలకంటి రాఘవయ్య యానాదులు. వెన్నెలకంటి రాఘవయ్య యానాదులు. బివి నరసింహారావు ఋతువాణి. చిలకూరి దేవపుత్ర చివరి మనుషులు. రావూరి భరద్వాజ అపరిచితులు. గ్రామ పరిస్థితులను గూర్చి తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. జానపదుని జాబు. గ్రామ పరిస్థితులను గూర్చి తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. జానపదుని జాబు. అల్లన కాలవర్తకుడు నయ్యెడ గెంపును ముత్తియంబులున్ మెల్లన డున్కె చూచుటకు మేలిమి త్రాసుబెట్టి చూచుగా జల్లని వ్రాలు ముత్యముల చాట్పున దారలు త్రాసు బిల్ల జాబిల్లి యానంగా మించె మణిపేరి సూర్యుని గ్రక్కుచుండగన్. పై పద్యంలో కవి వర్ణించినది సూర్యాస్తమయ సమయము. తొల్లేటి కథలు అంటే ఇక్కడ ఇతిహాసాలు. స్థల పురాణం ఇతివృత్తం గల పాఠము. ధర్మనిర్ణయం ఇతివృత్తం. చెంచల అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు శయనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. ఇక్కడ వెళ్ళి అనేది క్వార్థకము, ఆలోచిస్తూ అనేది శతార్థకం. క్రింది వాక్యాల్లో నిశ్చయార్థకాలంటే ఇక్కడ రేపు నేను వస్తాను అనేది. ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినోత్సవం. ఈ మూడు కూడా నిశ్చయార్థక వాక్యాలు. ఓకేనా. నెక్స్ట్ నీవు పాఠం చదువు అనేది విద్యార్థక వాక్యం అవుతుంది. చేతులు కడుక్కో అనేది ఇది నిశ్చయార్థక వాక్యమా? నిశ్చయార్థక వాక్యం కాదు ఇది. కాబట్టే కదా భోజనం ఇది కూడా విద్యార్థక వాక్యమే నేను అనుకుంటున్నాను. మీరు రైట్ ఆర్ రాంగ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. విద్యార్థక వాక్యం ఇది కూడా. నెక్స్ట్ క్రింది వాణిలో సరైన ప్రత్యక్ష కథనాన్ని గుర్తించండి అంటే నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది. ప్రత్యక్ష కథనానికి నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది. కిటి అంటే పంది. నెక్స్ట్ చానా అంటే స్త్రీ. దాని తరువాత విభవం అంటే సంపద. తిల్లిక అంటే దీపం. వన్స్ మోర్. కిటి అంటే పంది, చానా అంటే స్త్రీ. అర్థాలండి. విభవం అంటే సంపద, తిల్లిక అంటే దీపం. శాస్త్రం పదానికి వికృతి చట్టం. శాస్త్రం పదానికి వికృతి చట్టం. ఇక్కడ పర్యాయ పదాలండి. ఒకసారి డిస్కస్ చేద్దాం. డెందము అంటే హృదయము ఎద. ఉర్వి అంటే భూమి వసుధ. నెక్స్ట్ అగము అంటే పాపము దూరితం. రథము అంటే తేరు స్కాందనం. డెందము అంటే హృదయము ఎద. ఉర్వి అంటే భూమి వసుధ. అగము అంటే పాపం దూరితం. రథము అంటే తేరు స్కాందనం. క్షేత్రం పదానికి ఉత్పత్తి అర్థము ఏంటి అంటే దైవం వెలసిన ప్రాంతం. నెక్స్ట్ పని పాటు లేకుండా ఊరికే అటు ఇటు తిరిగే వ్యక్తి అనే అర్థంలో వాడే జాతీయం కాలు గాలిన పిల్లి. యథాపాఠం ఈ కథా సంపుటిలోనిది. కొత్త గాలి. చూసి రమ్మంటే కాల్చొచ్చాడు అన్నది సామెత. సంతానం పదానికి నానా అర్థాలు. బిడ్డ కులము. అతని మనస్సు అహంకార జ్వాలలు
జ్వాలలతో దహించి వేస్తున్నాయి. ఈ వాక్యము రూపకలంకారము. ఇక్కడ రూపకలంకారం అంటే ఏంటి అంటే విగ్రహ వాక్యం అనే మాట అనే వచ్చిన అతని మనస్సు అహంకార జ్వాలతో దహించి వేస్తున్నాయి. అంటే అనేది ఇక్కడ అహంకారం అనేది జ్వాలలు అనేది రూపకలంకారం. అనేది అనేది రూపకలంకారం కిందకు వస్తుంది. శార్దూల వృత్త పద్యానికి చెందిన సరైనది ఇక్కడ ఆ పద్యం మొత్తంలో 8 తగణాలుంటాయి. 8. అలాగే ఇంకొకటి ఏంటంటే పాదానికి 6 త్రాక్షర గణాలుంటాయి. పాదానికి 6 తాక్షర గణాలుంటాయి. ఇక్కడ ఈ అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. చదువని వాడజ్ఞుడగు చదివిన సదసద్వేక చతురత కలుగున్ చదవక వలయును జనులకు చదివించేద నార్యులొద్ద చదువుము తండ్రి. ప్రజలందరూ చదువుకోవాలి అన్న భావం పద్యంలో ఈ పాదంలో ఉంది. అంటే 3వ పాదం చదువగ వలయు జనులకు. నెక్స్ట్ నీళ్లలోన మేను నెరిమాంసమాశించు గాల మందు జిక్కు గరని భువిని ఆశ దగిలి నరుడు నారీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. పద్యంలోని మనిషిని వేమన దేనితో పోల్చాడంటే చేపతో పోల్చడం జరిగింది. నెక్స్ట్ వ్యవహారిక భాషలో రచించిన మొట్టమొదటి నాటకము కన్యాశుల్కం. వ్యవహారిక భాషలో రచించబడిన మొట్టమొదటి నాటకం కన్యాశుల్కం. కిన్నెరసాని పాటలు వీరివి విశ్వనాథ్ సత్యనారాయణ. కిన్నెరసాని పాటలు వీరివి విశ్వనాథ్ సత్యనారాయణ. సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠం. సహానుభూతి ఇతివృత్తం గల పాఠము త్రిజాట స్వప్నం. సహానుభూతి. రచనలు కవులు అల్పపీడనము పైడి తెరేష్ బాబు. గాలి రంగు దేవిప్రియ. అల్పపీడనము పైడి తెరేష్ బాబు. గాలి రంగు గాలికి దేవిప్రియ గాలి రంగు దేవిప్రియ. శ్రమవద్గీత రావి నూతుల ప్రేమకిషోర్. నూతులో దిగడం పెద్ద శ్రమ. నూతల వాళ్ళు అలా గుర్తుపెట్టుకోండి. కొత్త గాలి నాగభూషణం. బోనం నాగభూషణం. నెక్స్ట్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి బిరుదులు ఏంటంటే గానకళా సింధు సంగీత కళారత్న. గానకళాసింధు సంగీత కళారత్న. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో చూపదగినది. ఈ వాక్యాలు సరైన సంయుక్త వాక్యము అంటే సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది మరియు చూడదగినది. సారనాథ్ అనేది బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది మరియు చూడదగినది. క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి అంటే కడచిపోయినట్టు క్షణము తిరిగి రాదు. కాలమూరకెప్పుడు గడపబోకు. దీపమున్న ఎప్పుడు దిద్దుకోవలెను ఇల్లు. విలువ తెలిపి చదువు తెలుగు బిడ్డ. క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అంటే ఇక్కడ దిక్కులు చూస్తూ తూ అంటే శతార్థక వాక్యము తూ. ఫలాక్షుడతి రౌద్ర పటిమ మీరంగ త్రిపురముల్ గాలిచి తీర్చిన ఎట్లు విజృంభిస్తానన్నది. ఇక్కడ ఫలాక్షుడతి రౌద్ర పటిమ మీరంగ త్రిపురముల్ గాలిచి తీర్చిన ఎట్లు అంటే బాలచంద్రుడు. నెక్స్ట్ అయితే ఈ రూపాయిని గుణించి అణాలు చెయ్యి అని జానపదుని జాబులో పాఠంలో రూపాయిని చెల్లి దగ్గరకు దొర్లించినది తల్లి. సద్య పదానికి అర్థము వెంటనే. సద్య అంటే వెంటనే. అశ్వము పదానికి పర్యాయ పదాలు. అశ్వము పదానికి పర్యాయ పదాలు ఏంటి అంటే గుర్రము తూరగము. మామిడి పూడి వెంకట రంగయ్య గారి మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేవి ఆత్మకథ. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేది అతని యొక్క ఆత్మకథ. మామిడిపూడి వెంకట రంగయ్య గారిది. గోడ పదానికి ప్రకృతి పదం. గోడ అనంటే కూడ్యము.
వివరం పదానికి నానార్థం. వివరం అంటే రంధ్రం, వివరణం. పారావారం పదానికి ఉత్పత్తి అర్థం. పారావారం పదానికి ఉత్పత్తి అర్థం అపారమైన తీరం గలది. పారావారం. వికృతులకు మరొక పేరు తద్భవాలు. నెక్స్ట్, ముక్కున పైనము నడుచును, పక్కన నోరుండు గాలి పారాన సేయును, గ్రక్కున వేసిన కూయును, మక్కువతో దీని దెలియ మనుజుడు గలరే. పై పొడుపు కథకు సమాధానం బొంగరం. విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఈ వాక్యంలో ఇంద్రసేనుడు అనే పదము నామవాచకం. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి. గీత గీసిన పదం ఏ విభక్తి? యొక్క అంటే షష్ఠి. రాజేశ్వరి చేసిన హితోపదేశం నాలో నూతనోత్సాహాన్ని పెంచినది. ఈ వాక్యంలో గుణసంధి. రాజేశ్వరి, హితోపదేశం, నూతనోత్సాహం. రాజేశ్వరి అంటే రాజా ప్లస్ ఈశ్వరి, రాజేశ్వరి. హిత ప్లస్ ఉపదేశం, హితోపదేశం. నూతన ప్లస్ ఉత్సాహం, నూతనోత్సాహం. కట్టెదుట, కడు ప్లస్ ఎదుట, కట్టెదుట. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాసం. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాసము ప్రతిదినం. అక్షణమును పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులను రాక్షసులను శిక్షించెను. ఈ వాక్యంలోని అలంకారం వృత్యానుప్రాస అలంకారం. అక్షణమును పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించెను. వృత్యానుప్రాస అలంకారం. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం రూపక అలంకారం. వృత్యానుప్రాస అంటే క్ష అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి. లాస్ట్ వన్, మత్తేవ పదానికి సంబంధించి సరైన వాక్యాలంటే ఇక్కడ పద్యం మొత్తంలో 24 త్రక్షాక్షర గణాలు ఉంటాయి మత్తేబానికి. పద్యపాదంలో ఆదిలో లఘువు, అంత్యములో గురువు ఉంటాయి. నిజము మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జనత నడుచు. సత్యమొకటి పాపసంహారమును జేయు, కాళికాంబ హంస కాళికాంబ. పై పద్యాన్ని అనుసరించి జనత దీని వల్ల నడుస్తుంది అంటే సత్యవాక్కు వల్ల నడుస్తుంది. ఐకమత్యమొక్కటావశ్యకంబు బెప్పుడు, దాని బలిమినెంత అయిన గూడు. గడ్డి వెంటబెట్టి కట్టరా ఏనుంగు, విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యం ప్రకారం మనుషులు ఎప్పుడు అవసరమైనది ఏంటి అంటే ఐకమత్యం. మనిషి తన మూలాలు మరవకూడదనే సత్యాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఆత్మకథ. మనిషి తన మూలాలు మరవకూడదనే సత్యాన్ని తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఆత్మకథ. శ్రీ వెంకటాచల మహత్యం రచించిన వారు ఎవరు అంటే తరిగొండ వెంగమాంబ. శ్రీ వెంకటాచల మహత్యం రచించిన వారు. డూడు బసవన్న పాఠంలో రండోలు వాయించటానికి 2 చేతుల్లోనూ 2 కర్రల్ని పట్టుకోవాలి అన్నది బసవయ్య. డూడు బసవన్న పాఠంలో రండోలు వాయించటానికి 2 చేతుల్లోనూ 2 కర్రలను పట్టుకోవాలి అన్నది బసవయ్య. సందేహం పాఠంలోని ఇతివృత్తము కష్టజీవుల శ్రమ. సందేశం పాఠంలో ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు అని పలికినది వ్యాసుడు. నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు అని పలికినది వ్యాసుడు. నాటి చదువు వీరి ఆత్మకథ. నాటి చదువు మామిడిపూడి వెంకట రంగయ్య. నాటి చదువు వీరి ఆత్మకథ మామిడిపూడి వెంకట రంగయ్య.
గిరిజనులు శ్రమజీవనాన్ని గురించి చెప్పిన పాఠము యథ. సిద్ధార్థుడు, దేవదత్తుడు పాత్రలు ఈ పాఠంలోనివి. తీర్పు. సిద్ధార్థుడు, దేవదత్తుడు పాత్రలు ఈ పాఠంలోనివి. తీర్పు. అన్యాయం చేయు, జీవనం పోగొట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నోట్లో మట్టి కొట్టడం. వీచి. వీచి అర్థము అల. అడుసు తొక్క నేల, కాళ్ళు కడుగు నేల. దీనికి సరిపోయే సంస్కృత న్యాయము పంక ప్రక్షాళన న్యాయము. అడుసు తొక్క నేల, కళ్ళు కడుగ నేల. దీనికి సరిపోయే సంస్కృత న్యాయము పంక ప్రక్షాళన న్యాయం. గృహమును ధరించునది అనే ఉత్పత్తి అర్థం గల పదము పురంధ్రి. గృహమును ధరించునది అనే ఉత్పత్తి అర్థం గల పదము పురంధ్రి. సీమ. ఇక్కడ నానా అర్థాలు. సీమ అంటే దేశం, రాజ్యం. ఆడు అంటే నర్తించు, పలుకు. పాడి అంటే ధర్మం, న్యాయం. పాడి ధర్మం, న్యాయం. జాడ విధం, ఆచూకీ. మిష పర్యాయ పదాలు ఏంటి అంటే మిష అంటే నెపము, వంక. మిష అంటే నెపము, వంక. అంకము పదానికి ప్రకృతి. అంకము అంటే అక్కు. కర్మధారయ సమాసానికి మరొక పేరు సమానాధికరణం. మధ్య గురువు గల గణం. మధ్య గురువు జగనం. నెక్స్ట్ గుణసంధికి సంబంధించి గుణసంధి ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. రైటే. గుణసంధిలో పరపదాదిలో ఈ ఊ అరులకు ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. ఓకే, ఇది రైటే. ఈ ఊ అరులకు ఏ ఓ అర్లు, అకారానికి ఈ ఊ అరులు పరమైతే ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి. నెక్స్ట్ గంగా ప్లస్ ఓగం, గంగౌగం. నెక్స్ట్ పదము సమాసం. విద్యాధికులు, విద్య చేత అధికులు, తృతీయ తత్పురుష. 30 సంవత్సరాలు. 30 ఇక్కడ సంఖ్య నామవాచకం, 2 వచ్చినాయి కాబట్టి ద్విగువ. గంగా నది. మనం ఇందా చెప్పుకున్నాము. నదులు, వృక్షాలు, ప్రాంతాలు పేర్లు వస్తాయి. అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని. గంగానది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. అశాంతి నం తత్పురుష. శరణము చొచ్చినందగా ప్రసన్నత గై కొనిన రక్షణంబు సా. ఈ పద్యపాదంలో యతిస్థానము 11వ అక్షరం. యతిస్థానం 11వ అక్షరము ఏది అంటే చంపకమాల. 11వ అక్షరం చంపకమాల. ఇక్కడ అక్షరాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. ఉత్పన్నమాలకి 10వ అక్షరం యతిస్థానము, చంపకమాలకి 11వ అక్షర స్థానము, మత్తేబానికి 14వ అక్షరము, మత్తేబానికి 14వ అక్షరము. అలాగే మనకి శార్దూలానికి 13వ అక్షరం. ఓకేనా. ఉత్పన్నమాల 10, చంపకమాల 11, మత్తేబం 14, శార్దూలం 13. క్లియర్. నెక్స్ట్ పాతాళంలోకి ఉన్న చీకట్లు వచ్చి సూర్యున్ని మింగేశాయి అన్నట్లు మేఘాలు వ్యాపించాయి. పాతాళంలో ఉన్న చీకట్లు వచ్చి సూర్యుని మింగేశాయి అన్నట్లు మేఘాలు వ్యాపించాయి. అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం. పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో తరువాతి పదం
అదే పదంతో మొదలైతే ముక్తపదగ్రస్తం. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు, ఇది నిషేధార్థక వాక్యము. నెక్స్ట్, నేను ప్రకృతి ఆరాధకుడిని అని అజయ్ అన్నాడు. దీనికి పరోక్ష కథనం అంటే తానొక ప్రకృతి ఆరాధకుడునని అజయ్ అన్నాడు. ఇక్కడ మనము శత్రార్థకం అంటే వర్తమాన కాల అసమాపక క్రియ గుర్తుపెట్టుకోవాలి. క్వార్థకం అంటే భూతకాల అసమాపక క్రియ. శతార్థకం అంటే వర్తమాన కాల అసమాపక క్రియ. చేతార్థకం అని అంటే భవిష్యత్ కాల అసమాపక క్రియ.